ఆదికాండం 41వ అధ్యాయం 15-16. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవుడే ఫరోకు ఏ ఉత్తరం ఇస్తాడంట? క్షేమం. And Joseph answered Pharaoh, it is not in me. God shall give Pharaoh an answer of peace. కలత చెందుతున్నాడు, నిద్ర పట్టట్లే, భయము, వేదన. అయ్యా యోసేపు, నీకు తెలుసంట కదా కలల భావం చెప్తాడు, నాకు చెప్పాయా అంటే చెప్తున్నాడు, నాలో ఏం లేదయ్యా, దేవుడే నీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడంట. ఇప్పుడు దాకా కష్టాల్లో, బాధల్లో నీ ఓడ రకరకాల చోట కొట్టుకొని ఒడ్డుకి వెళ్తాదో లేదో, బతుకును ఏం జరుగుతుందో అనున్నావా, ఈరోజు నీ తుఫానుకు అంతం కలగబోతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ పీస్ టుడే. ఈ రోజు నుంచి మీ అందరికీ క్షేమకరమైన ఉత్తరం దేవుడు ఇవ్వబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ an answer of peace when you come to him and put a petition and demand on him. దేవుని వాక్యం మీద, దేవుని ఆత్మ మీద ప్రార్థన ద్వారా ఒక డిమాండ్ పెడితే దేవుడు క్షేమముగా నీతో మాట్లాడతాడు. God will give you peace. ఇప్పుడు దాకా సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓడలు, పడవలు అన్నీ కూడా ఒక్కటి కూడా తుఫాన్లో మొలగకుండా, రాయికి తగలకుండా అన్నీ మంచి ఫలము గల దీవుల వద్దకు వెళ్ళును గాక. యు విల్ ల్యాండ్ అట్ ఎ వెల్దీ ప్లేస్. యు విల్ ల్యాండ్ at a good place, a powerful place, and your ship will never be broken. You see that now. Divine inspiration. ఎందుకు రావాలి ఈ దేవుడి దగ్గరికి? ఎందుకు ఈ వాక్యం చదవాలి? ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు జ్ఞానం కూడా అడగాల? ఎందుకంటే దేవుడు ఫైనల్గా నీకేమిస్తాడు? ప్రేరేపణ, ఇన్స్పిరేషన్. ఎవరిని చేసుకోవాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఏం చదవాలా, ఎటువంటి భార్యను నా కొడుకు ఎతకాలా, ఎటువంటి భర్తని ఎతకాలా, ఎవరున్నారు దేవుడు చెప్తాడు. హీ విల్ ఇన్స్పైర్ యూ, హీ విల్ టెల్ యూ వాట్ టు డూ. ఎలాగ ఇల్లు కొనుక్కోవాలా, ఎలాగ అప్పుల నుంచి బయటికి రావాలా, ఎలా ఉద్యోగం సంపాదించాలా, ఎలా జీవించాలా, ఈ కష్టాలను ఎలా గట్టెక్కాలా, ఈ కోర్టు కేసులోంచి ఎలా రావాలా, ఈ పోలీస్ కేసులోంచి, ఈ అవమానం నుంచి ఎలా రావాలా. ఎవ్వరూ ఏమీ చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నావా, దేవుడు చూడండి యోసేపుని ఏ స్థితిలోకి పట్టుకొచ్చాడు. He lifted him up from a horrible place. Divine inspiration. Divine inspiration. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళలోంచి ఆత్మ గొప్పగా పనిచేయను గాక. ఈ యోసేపులో పనిచేసిన ఆత్మ మీలో పనిచేయను గాక. You will be a solution to many people. నీవు అనేకుల యొక్క కష్టాలకు సమాధానముగా మారుతావు. నీ కష్టాలన్నీ కూడా ఘనతగా మారిపోతాయి, నీ అవమానాలన్నీ ఘనతగా మారిపోతాయి. డివైన్ ఇన్స్పిరేషన్. గాడ్ ఈస్ దేర్ ఇన్ యూ. డబ్బులు పోయాయా, ఆస్తి పోయిందా, బంధువులు పోయా, అన్నీ పోయాయా, గెట్ రెడీ. అదంతా ప్రభువా ఏం చేయాలి నేను, నాతో మాట్లాడు, తలంపులు నీయి నాకు. టాక్ టు మీ, ఇన్స్పైర్ మీ, టెల్ మీ వాట్ టు డూ. God will shift your seasons. Don't be thinking something. Be conscious to grab this word. Young people, get ready to receive something. Don't waste your time. Focus. A thought, an inspiration can change your future. A dream can change it. ఒక కళ, ఒక తలంపు నీ జీవితాన్ని మార్చచ్చు. Don't waste your time. Don't be jealous. ఎవరినో చూసి అసూయ పడక, ఎవరో బ్లెస్ అయ్యారని, ఎవరో ఏదో అన్నారని. నోబడీ నీ జీవితాన్ని ఎవరు శపించలేరు, ఆశీర్వదించలేరు. ఒక తలంపు దేవుడి నుంచి వచ్చిందా, ఒక ఇన్స్ట్రక్షన్ కానీ, ఒక మాట కానీ దేవుడి నుంచి వచ్చిందా, దాన్ని ఆపేవారు ఈ భూలోకంలో ఎవరూ లేరు. దట్ విల్ కమ్ టు పాస్. దట్ విల్ కమ్ టు పాస్. ఫిల్ యువర్ మైండ్ విత్ ఇట్. ఫిల్ యువర్ మైండ్ విత్ ఇట్. దానియేలు గ్రంథం 5:11-12. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును
బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించెను. 12. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియచెప్పు. దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము ఎలా ప్రేరేపిస్తుందో చూడండి. సమస్యలకు పరిష్కారం. ఇఫ్ యు సీ హియర్, కలలు తెలియజేయడానికి, మర్మములు బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలు, లోకములో దేని విషయమై ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారో దానికి పరిష్కారముగా దేవుడు నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యలే కాదు, నాట్ జస్ట్ యువర్ ప్రాబ్లమ్స్. నీ గిన్నె నిండి ఇతరుల గిన్నెలు నిండేటట్లు దేవుడు నీ గిన్నెని ఒక నదిగా చేయునుగాక. గాడ్ కెన్ డూ దట్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. బీ ఫోకస్డ్, మేక్ ఇట్ డిటర్మినేషన్. అరే ఇప్పుడు దాకా నేను ఈ దేవుడిని పట్టించుకోలే. యూ డెంట్ ఇన్వెస్ట్ in this God, your time, your money, everything was in other areas, not in this God. Restoration can be mightily done or mightily happen. తిరిగి బాగు చేయటానండి అది చేస్తాడు ఈ దేవుడికి. తలంపులు ఈ రోజు నుంచి చాలా మందికి తలంపులు వస్తాయి, కళలు వస్తాయి, రకరకాల స్ట్రాటజీలు, ఐడియాలు వస్తాయి. వావ్! ఆ కళలతోటి, ఆ దర్శనాలతోటి, ఒక్కొక్కసారి నీకేమీ రావు, దేవుడు ఆటోమేటిక్గా నీ పాదాలను ఆశీర్వాదములకు పంపిస్తాడు. హీ విల్ పుష్ యూ. ఒకసారి నీకేమీ రాకపోవచ్చు, బట్ హీ విల్ స్టిల్ జస్ట్ మూవ్ యూ. నీ అడుగులను తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు ధనాలు మని. వా! హీ విల్ జస్ట్ గైడ్ యూ ఇన్ టు దట్ జాబ్. ఆ ఉద్యోగం అద్భుత రీతిగా నీకు వస్తుంది. వాళ్ళే పిలుస్తారు, ఏంటిది, వాళ్ళే ఇస్తారు బిజినెస్ ఆఫర్. దే విల్ గైడ్ యూ. పెళ్లి కుమారులు వెతుక్కుంటూ వస్తారు, పెళ్లి కూతురు వెతుక్కుంటూ వస్తారు. దేవుని చిత్తానుసారమైన గాడ్ కెన్ గివ్ ఇట్ టు యూ ఇఫ్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞానమును తెలివి గలవాడే కనబడి కనుక ఆ రాజు అతనికి బెల్షెజరు అని పేరు పెట్టాను. యు సీ దట్ నౌ. లెట్ మీ గో టు 11. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి వాడు. దేవుని ఆత్మ ఏమిస్తుంది? దైవ జ్ఞానం ఇస్తుంది. దానియేలు వాక్యాలని చదివేవాడు, పుస్తకాలు తెప్పించుకొని బైబిల్ని చదివేటువంటి వాడు. దేవుని ఆత్మ ఈ వాక్యాన్ని నీకు బోధించి నీకు జ్ఞానం ఇచ్చి, ఈ జ్ఞానముతో నీకు తలంపుల్ని ఇస్తుంది, ఎటు వెళ్ళాలి, నీ అడుగుల్ని నడిపిస్తుంది. గాడ్స్ స్పిరిట్ గివ్స్ యూ గాడ్స్ విజ్డమ్ అండ్ గాడ్స్ విజ్డమ్ గివ్స్ యూ ఇన్స్పిరేషన్. దేవుని ఆత్మ దేవుని జ్ఞానం ఇస్తుంది. దేవుని జ్ఞానము నీకు ప్రేరేపణనిస్తుంది. నీ కాళ్ళను, చేతులను, తలంపులను, నీ దేహాన్ని ప్రేరేపిస్తుంది. ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు అమేజింగ్ ప్లేసెస్. ఈ రోజు నుంచి మీ గురి మారిపోవును గాక. మే గాడ్ చేంజ్ యువర్ డెస్టినేషన్. పామర్లు వాళ్ళు, గాడ్ కెన్ షిఫ్ట్ ద సీజన్స్. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనిన గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్ర మీదను గారడీ విద్య గలవారి మీదను కల్దీయులకును జ్యోతిషకును పై ద విజ్డమ్, దేవుని నుంచి పొందుకునేటువంటి ప్రేరేపణ జ్ఞానము ఈ భూలోకంలో దానికంటే హెచ్చుగా నిలబెడతాదంట. వారి చేతబడి శక్తుల కంటే, వారి జ్ఞానము కంటే ఇట్ విల్ లిఫ్ట్ యూ అబవ్. అంటే అర్థం ఏంటి? దేవుని జ్ఞానానికి అపోజిషన్ లేదు అని చెప్తున్నాడు. దెర్ ఇస్ నో అపోజిషన్. రావచ్చు అపోజిషన్, వస్తుంది అపోజిషన్, రావచ్చు, బట్ గాడ్ ఇస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ అబౌవ్ దట్. లిఫ్ట్ యూ అప్ అబౌవ్ దట్. విజ్డమ్, థర్స్ట్ ఫర్ విజ్డమ్, నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ గ్లోరీ. జ్ఞానము అనండి, విజ్డమ్. Wisdom, young people, don't waste your time. Okay, devil is the king of diversion. Who is the devil? The king of diversion.
ఎటో ఒక డైవర్ట్ చేస్తాడు, ఏదో ఒక దురాశ, ఏదో ఒక డైవర్షన్. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. పరిశుద్ధాత్ముడు నీకు కేంద్రీకరణ ఇచ్చును గాక. మే ద హోలీ స్పిరిట్ గివ్ యూ ఫోకస్. యాకోబు అలాగే దేవుని పట్టుకున్నాడు. మామ మోసం చేస్తా ఉన్న దేవుని అలాగే పట్టుకున్నాడు. ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఇసుకుపోయి, ప్రభు ఈ మామ నన్ను బ్లెస్ చేయడు, ఈసారైనా మామ జీతం నాకు సరిగ్గా ఇస్తాడేమో, ఈసారైనా 20 ఏళ్ళు మామ మీద ఆశ పెట్టుకున్నాడు. ఆశ్రయం ఇస్తాడని వస్తే 20 సంవత్సరాల నుంచి ఒకళ్ళు కావాలనుకుంటే ఇద్దరిని అంట కట్టాడు. జీతం ఇస్తానని మార్చి ఇదిగో ఒళ్ళంతలా అయిపోయింది, నా బతుకు ఏమన్నా చేయగలవా అంటే, ఎస్, యువర్ టైమ్ బిగిన్స్ టుడే. గాడ్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్. You never waste your time in God. You never ever waste your time in the word. అందరికీ దేవుడు అని చెప్పిన ఏం చేస్తాడు ఈ దేవుడు? ఏం చేస్తాడు ఈ దేవుడు? God can shift. లోకము కంటే ఎక్కువగా ఉంటుందంటే జ్ఞానము. More than the world. God is willing to give you. Are you thirst for this? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు చదవాలా, ఈ వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో, నా పరిస్థితులు ఏం మారిపోతారో. ఎవ్రీ డే డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టు టేక్ దిస్ వర్డ్ అండ్ ప్రే. ప్రతిరోజు ఈ జ్ఞానం కొరకు ఎక్స్పెక్టేషన్ టు గో టు ద న్యూ లెవెల్. ఎఫెసీలు 3:11. Ephesians 3:11. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఆగండి, మొత్తం అందరికీ దేవుని జ్ఞానము ఎవరి ద్వారా బయలుపరచాలంట? సంఘము ద్వారా. కానీ రానున్న రోజుల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క జ్ఞానమును సంఘము ద్వారా బయలుపరుస్తాడంట. అంటే ఏంటి జ్ఞానం? అంటే ఏంటి? ప్రతి సమస్యకు పరిష్కారము. మే గాడ్ లిఫ్ట్ అట్లీస్ట్ సంబడి ఫ్రమ్ టుడే. మే గాడ్ లిఫ్ట్ సంబడి. యు గాట్ అ సొల్యూషన్ వాట్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. నీలో ఒక పరిష్కారం ఉంది. నీ సమస్యలకే పరిష్కారం ఉంది. Even for your pain you have a solution. నీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఇతరుల సమస్యలకు కూడా ఏముంది? పరిష్కారము నీ జీవితంలో ఉంది. దేవుడు అందుకే సిలువలో యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన నామాన్ని నమ్మితే మనలోకి ఎవరు వస్తారు? ద హోలీ స్పిరిట్. రక్షింపబడి పరలోకం వెళ్తాం. ఈ యాత్రలో తన ప్రేరేపణకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హీ వాంట్ టు ఇన్స్పైర్ యూ, గివ్ యూ గ్రేట్ థాట్స్. ఆ తలంపు ఎలా నెరవేరుతుంది? నెరవేరి తీరుతుంది. ఎలా నెరవేరుతుందో నీకు తెలియదు. హౌ ఇట్ విల్ కమ్. ఎలా వస్తుందో తెలియదు. ఎలా చేస్తాడో తెలియదు, కానీ చేసి తీరుతాడు. హీ విల్ గివ్ యూ. ప్రభువా ఒక తలంపు నాకు ఇవ్వా అనండి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము తెలియబడినకు. అందరికీ మెసేజ్ ఇవ్వడు, అందరికీ స్వస్థత్వరం ఇవ్వడు, అందరికీ ప్రొఫెసీయా కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా God will lift you up and shine you. He want to lift you up. ఒకటే చేయాలి. He want to bless you in a magnanimous way. చదువులో, విద్యలో, మెడిసిన్లో, లాలో, he can do constructionsలో, వ్యాపారంలో, he can do in many areas. A thought, ఆయన ఒక తలంపు ఇస్తాడు అనమాట. ప్రభువా ఎప్పుడు ఇస్తావా తలంపు? he will shift you. ఎలా నెరవేరుతుంది నీకు తెలీదు. ఈ గండాలని ఎలా గట్టెక్కుతాం? హౌ విల్ ఐ ఓవర్కమ్ దిస్? ఈ డబ్బులు పోయాయి, ఈ వ్యాపారం పోయింది, అప్పుల పాలైపోయాను, నష్టపోయాను, ఆరోగ్యం పాడైపోయింది, ఇలాగైపోయింది, ఏం చేయాలా? అందులోంచి బయటికి తీసుకురావడానికి దేవుని దగ్గర గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. టు కమ్ అవుట్. సో ఎప్పుడు కూడా అవతలోని లోకాన్ని హెచ్చించి నీ హృదయాల్లో దేవుణ్ణి కించపరచుకోవద్దు. అరే వాళ్ళకి ఇలాగుంది, వాళ్ళు ఇది, వాళ్ళది అని చెప్పి డోంట్ పుట్ గాడ్ డౌన్ ఇన్ యువర్ లైఫ్. కంపారిజన్.
ఈజ్ డేంజరస్. కంపారిజన్ ఈజ్ డేంజరస్. కంపేర్ చేసుకో, కొంచెం అసూయపడు, కానీ ఆ అసూయ కాస్త మళ్ళీ దేవుని దగ్గర పెట్టు. అయ్యా ఈ అసూయ వస్తుంది నాకు వాళ్ళ మీద, వాళ్ళు బ్లెస్ అయ్యారు, నేను బ్లెస్ అవ్వనేమో అని. లార్డ్ జీసస్, వై? ఈ భయం వస్తుంది. నీకేం కావాలా? దేవుని ఆత్మ. యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏం కావాలా? నరుని హృదయం ఏంటంట? బహుఘోరమైందంట. బహుఘోరం అనండి. యేసు ప్రభువు అన్నారు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానంట? నేను బయట నుంచి మీకు చెప్పిన అర్థం కావట్లే, కాబట్టి నేను ఆత్మ ద్వారా మీరు లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటికి చెప్తే అప్పుడు నువ్వు సెట్ అవుతావు అంటున్నాడు. ఐ నీడ్ టు గో ఇన్ సైడ్ అండ్ దెన్ టాక్ టు యూ. ఓకే, యూ సీ దట్. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో? ఎందుకు దావీదు చేసిన పొరపాటుకి పిల్లలు ఎంత సఫర్ అయ్యారు? ఆదాము, అబ్రహాం, అదే దావీదు ఆశీర్వాదం వచ్చింది, శాపము వచ్చింది. అబ్రహాం ఆశీర్వాదం వచ్చింది, శాపము వచ్చింది. కొంతమంది పడిపోయారు. ఎందుకు ఇవి ఉన్నాయి? వై ఈజ్ దట్? ఎందుకు రాశాడు దేవుడు? అయితే దేవుడు ఎందుకు రాశాడు ఇవన్నీ? ఎందుకో తెలుసా? అవన్నీ నీలో జరుగుతాయని కాదు, అవి నీలో సో దట్ దే వోంట్ బీ రిపీటెడ్ ఇన్ యువర్ లైఫ్. When you are reading some mistakes and some messes, God, the Spirit will tell you, you should overcome this, so that it should not be repeated in your life. కొన్ని విజయాలు ఉన్నాయి. అవి ఎందుకు రాశాడు? నీ జీవితంలో అలా జరిగించి అలా ముగించడం కోసము. గొప్ప ముగింపు. ఎలాగ దేవుడు గొప్పగా ముగించగలడు? హౌ కెన్ గాడ్ గ్రేట్లీ ఫినిష్ ఇన్ యువర్ లైఫ్? యోసేపు ఘనంగా ముగించాడు. ఒక రకంగా చూసుకుంటే సంసోను కూడా అన్ని ఘోరాలు చేసి, సంసోను కూడా లాస్ట్లో ప్రార్థించి పశ్చాత్తాపపడి తన 20 సంవత్సరాల్లో చేసిన దానికంటే గొప్ప ఘనతతో వెళ్ళిపోయాడు. అందరూ తిట్టుకునేవారు సంసోన్ని, మళ్ళీ విడిపిస్తాడు అనుకుంటే ఇలా చేశాడు, ఇలా పడిపోయాడు, అలా అయిపోయాడు. కానీ లాస్ట్లో పశ్చాత్తాపడి మళ్ళా ఒక్క నాయకుడు లేకుండా 300 మంది పార్లమెంట్ సభ్యుల్లో ఒక్కడ బతకకుండా అందరినీ కూల్చేశాడు. 300 లీడర్స్ వర్ కిల్డ్. కొంతమంది నిందలు పడ్డాయేమో. గాడ్ ఈజ్ బిగినింగ్ ఎ గుడ్ నేమ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మంచి పేరుని ఈ రోజు నుంచి నీకు ఇవ్వబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ఎ గుడ్ నేమ్. ఇప్పుడు దాకా దరిద్రం, నీవు భేదవాడు అనే పేరుందేమో, దేవుడు దాన్ని మార్చేయబోతున్నాడు. నీకు రోగిష్ఠుడు అని పేరుందేమో, నీకు జబ్బు చేసిందని పేరుందేమో. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ దట్ సీజన్. కుటుంబానికి శాపం ఏం చేసావు నువ్వు? మీ ఆవిడ కూడా అంటుంది, ఏం చేసావు? బంధువులు అన్నారు, దేవుడు వాళ్ళ నోర్లు మూయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు చేంజ్ దేర్ వర్డ్స్. డివైన్ విజ్డమ్, ఇన్స్పిరేషన్. అందరూ చెప్పండి, నన్ను ప్రేరేపించు పరిశుద్ధాత్మ అనండి. ప్రమోట్ మీ, ఇన్స్పైర్ మీ వాట్ టు డూ. గాడ్ ఈజ్ షిఫ్టింగ్. నీ ఇంట్లో నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు బయట ఆశీర్వదించిన తర్వాత ఇంట్లో నీ పేరు పెరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. యూనో, ఎలా నెరవేరాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ కమ్ టు పాస్. ఇన్స్పిరేషన్. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క నూతన ప్రేరేపణ నాకు కావాలా. నా సంవత్సరాలు పోగొట్టుకున్నానేమో, నా రాబడి పోగొట్టుకున్నానేమో. నా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కోల్పోయిన సమస్తాన్ని, నా సంవత్సరాలను, నా సమయాన్ని, నా ఆరోగ్యాన్ని, నా అవమానాన్ని అన్నిటినీ మార్చేస్తాడు. గాడ్ కెన్ షిఫ్ట్ ఇట్. ద హోలీ స్పిరిట్. గాడ్ విల్ టెల్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అంత అయిపోయింది, నీ పని అయిపోయింది. ఎక్కడ అయిపోతుంది? గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ ప్లాన్. ఏదైనా పోయిందా, ఏదైనా జరిగిందా, రా మళ్ళా దాన్ని దేవుడు తిరిగిస్తున్నప్పుడు కోల్పోయిన దానికంటే 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు ఎక్కువిస్తాడంట. యు నో దట్. సో డోంట్ బీ పిటీ. అరే నా సంవత్సరాలు గడిచిపోయాయి, ఇలాగైపోయాయి. నో, డోంట్ రిగ్రెట్ వెన్ యూ కమ్ టు గాడ్. దేవుడి దగ్గరికి వచ్చి అంతా పోగొట్టేసుకున్నాను నాయన, సారీ అనక. దేవుడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, దాన్ని ఎలా పొందుకోవాలో నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ అగైన్. సో దేవుడు చెప్తున్నాడు, గెట్ రెడీ, ఐ విల్ గివ్ యూ ఇన్స్పిరేషన్స్.
ఆర్ యు రెడీ? వన్ మోర్ రివైవల్ is going to hit you from today. కొత్త ఉజ్జీవము నిన్ను తాకుతాది. రివైవల్స్ విల్ హిట్ you. నీ డబ్బులు తగ్గిపోయాయా? ఆరోగ్యం తగ్గిపోయిందా? రకరకాల బాధలు కష్టాలు ఉన్నాయా? దేవుడు నేను మళ్ళా లేవనెత్తబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్. డివైన్ ఇన్స్పిరేషన్. సమస్తం కోల్పోయావా? డోంట్ వర్రీ. యోబు 32:7-8 వచనాలు. ఎవరైతే ఈరోజు ఎవరినో బ్లెస్ చేయాలని ఉంటే వాళ్ళు ఈ వాక్యం వింటున్నారు. ఈరోజు వాక్యం వింటున్నారు. ఎవరు ఈ భూమి మీద నుంచి సామాన్యంగా వెళ్ళరు. నోబడీ విల్ గో commonly leaving this planet. God want to give you strategies. చూద్దాం యోబు 32:7-8. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకుంటుని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుని ఊపిరి వానికి వివేచన కలిగేస్తాడంట. There is a spirit in man and the inspiration of the Almighty giveth them understanding. Somebody is positioning their heart to receive inspiration from God. Inspiration from Almighty. What to do? శత్రువు ఇలా చేస్తున్నాడు, వీళ్ళ చేసేసాడు, ఏం చేయాలా? కోల్పోయావు కరెక్టే, అయిపోయింది కరెక్టే. Come and ask me. There is a spirit in man and the inspiration of the Almighty giveth them understanding. అయినను నరులో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడు అగు దేవుని ఊపిరి వానికి వివేచన కలిగజేస్తుంది. గో టు గాడ్ అండ్ సే, గాడ్ గివ్ మీ ఇన్స్పిరేషన్. ప్రేరేపించు నన్ను, మాట్లాడు, కలో దర్శనమో ఏదో, లేకపోతే తీసుకెళ్ళి డూ సంథింగ్. రెస్టోర్ మై లైఫ్. రెస్టోర్ మై లైఫ్. ప్రసంగి 8:1. Ecclesiastes chapter 8:1. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడను. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. అంటే ఏంటి? నీ ముఖానికి ఒక గుర్తింపు వస్తుందా? లేకపోతే పేదవాడువేమో, చదువుకోలేదేమో, తప్పు చేసిన వాడువేమో, నీ తల్లిదండ్రుల యొక్క చెడ్డ పేరు నీకు ఉందేమో, ఏదైనా పోలీస్ కేసు ఉందేమో, చెడ్డ పేరు వచ్చిందా? దేవుని జ్ఞానం అంట నీ మొరటతనాన్ని మార్చేస్తుంది, నీ ఫేస్ ఐడెంటిటీని మార్చేస్తుంది. వారి ముఖమునకు ఏమొస్తుందంట? తేజస్సు. జరుగు చెప్తున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడంట. హూ ఈజ్ ద వైజ్ మ్యాన్ అండ్ హూ నోస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ థింగ్? ఎ మ్యాన్స్ విజ్డమ్ మేకెత్ హిస్ ఫేస్ షైన్. ఈరోజు ఎటువంటి పొజిషన్లో నీవు ఉన్నా, గెట్ రెడీ టు షైన్ ఫ్రమ్ టుడే. ఐ డోంట్ నో వాట్ యువర్ పొజిషన్ ఈస్ టుడే. గెట్ రెడీ టు షైన్. లార్డ్ గివ్ దెమ్ ఇన్స్పిరేషన్స్. దైవిక సంబంధమైనటువంటి ప్రేరేపణ వారికి దయచేసి వారి కష్టాల్లోంచి వారిని బయటకు తీసివేయండి నాయన. వారి రోగములను స్వస్థపరచండి, వారిని ముట్టండి, వారిని ఆశీర్వదించండి, వివాహాలు జరిగించండి, గృహాలు దయచేయండి. సెట్ దెమ్ ఫ్రీ. అనేకులకు ఆశీర్వాదకరంగా వారి జీవితాలను మార్చండి నాయన. చేంజ్ దేర్ లైఫ్స్ టుడే ఈవెన్ యాజ్ ఐ ప్రే ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.